పిల్లలు పిడుగులకి స్వాగతం సుస్వాగతం. దిస్ ఇస్ టీచర్ ఉదయ్ భాను. పిల్లలు పిడుగులు క్లాస్ రూమ్ కి స్వాగతం పలుకుతోంది. అదేంటి నేను టీచర్ ఎప్పుడయ్యాను ఎందుకయ్యాను అనుకుంటున్నారా? కారణం ఉందండి. దెర్ ఇస్ ఎ రీజన్ యు నో. పిల్లలందరూ హోంవర్క్ సరిగ్గా చేయట్లేదని టీచర్స్ కంప్లైంట్ చేస్తుంటారు. పేరెంట్స్ ఏమో పిల్లలు సరిగ్గా చదవట్లేదని టీచర్స్ మీద కంప్లైంట్ చేస్తుంటారు. పిల్లలేమో అబ్బా మా టీచర్స్ మా పేరెంట్స్ మమ్మల్ని సతాయించేస్తున్నారని ఇద్దరి మీద కంప్లైంట్ చేస్తుంటారు. అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది, ఎక్కడ ఫాల్ట్ ఉంది తెలుసుకోవడం కోసమే నేను టీచర్ రూపంలో పరకాయ ప్రవేశం చేశాను. ఇప్పుడు నేను ట్రూత్ని లాగుతానండి. ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, పిల్లల హృదయాల్లో ఏముంది, అసలు టీచర్ ఎలా ఉండాలి, పేరెంట్స్ ఎలా ఉండాలి, వగేరా 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 టాపిక్స్ మాట్లాడుకుందాం. ఓకే, ఐడియా అచ్చాయనా? మరి పిలిచేద్దామా మన నలుగురు చిచ్చర పిడుగుల్ని. చలో ఫాలో మీ. పిల్లలు పిడుగులు క్లాస్ రూమ్ కి హార్టియెస్ట్ వెల్కమ్ పేరెంట్స్. ఒకసారి అటెండెన్స్ తీసుకున్న తర్వాత డిస్కషన్ లోకి వెళ్దాం. ఓకే, అతులిత్ Yes, teacher. అక్షయ Yes, teacher. ఆదిత్య కశ్యప్ Yes, teacher. సాయి వర్షిత. Yes, teacher. వెరీ గుడ్. ఎవ్రీబడి ఈస్ ప్రెసెంట్. అందరికి 100కి 100 మార్క్స్. ఓకే, మీ అందరికి 3 స్టార్స్ ఇస్తాను. సో ముందుగా అతులిత్ తో మాట్లాడదాం. అతులిత్, మొన్న ఎందుకు క్లాస్ కి రాలేదు నువ్వు? మొన్న వేరే క్లాస్ కి వెళ్ళాను. అయ్యో, ఇంకా చెప్పు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఎలా ఉంటది, ఎక్కడ ఉంటది? ఎలా ఉంటుందా? చిన్నగా ఉంటుంది, బిల్డింగ్ మాత్రం పెద్దగా ఉంటుంది. చిన్నగా ఉంటుంది కానీ బిల్డింగ్ మాత్రం పెద్దగా ఉంటుందా? మీ స్కూల్లో టీచర్ లో నీకేం నచ్చింది? ఎవరు ఇష్టం నీకు బాగా? బాగానా? నువ్వే. నేనే ఇష్టమా? ఎందుకు ఇష్టం నేను నీకు? నువ్వు గిఫ్ట్ ఇస్తావు కదా. వెరీ స్మార్ట్ ఆన్సర్. రోజు స్కూల్కి వెళ్తావు కదా, స్కూల్కి వెళ్ళి ఏమేమి నేర్చుకుంటావు? ABCDEFG HIJKLMNOP LMNOPQRST QVWXYZ. షాబాష్. సరే, నీకు వచ్చాయి కదా, అయినా కూడా టీచర్లు ఎందుకు హోంవర్క్ ఇస్తారు? టీచర్ కొడుతుంది కదా, విక్టోరియా టీచర్. అందుకే. విక్టోరియా టీచర్ కొడుతుందా? అందుకే రాయాలి. నిన్ను కొట్టిందా? కొట్టలే. ఎవరెవరిని కొట్టింది ఇప్పటి వరకు? నా ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ ఎక్కువ కొట్టిందా? మరి నీకు బాధ ఏదా నీ ఫ్రెండ్స్ నీ టీచర్ కొడుతుంటే? లేదు. ఫ్రెండ్స్ ని కొడుతుంటే కనికరించిన కిరాతకుడికి వా నువ్వు? కాదు. మరి దేవుడి దేవుడువా నువ్వు? హనుమాన్వా? హనుమాన్ సేమ్ పించే. సేమ్ పించా? ఇద్దరు ఒకేలా ఉంటారా? హనుమాన్ కూడా ఫ్రెండ్స్ ఉంటారా? ఉంటారు, దండి ఉంటారు. హనుమాను మళ్ళీ పెద్ద హనుమాను మళ్ళీ పెద్ద హనుమాను. ఓ, వీళ్ళందరూ ఫ్రెండ్సా? 3 పేర్లు చెప్పాడండి, ఫ్రెండ్స్ పేర్లు చెప్పాడు. రాముడు కూడా. హనుమాను రాముడికి బాణం ఉంటుంది, ఇంకో రాముడికి చేస్తారు బాణం. ఎంతమంది రాముళ్ళు ఉన్నారు? ఎంతమంది? 1 2 రామాస్ ఉన్నారా? ఒకతనికి ఏమో బాణం ఉంది, ఇంకో రాముడికి ఏముంది? ఒక అతనికి బాణం ఉంది, ఇంకో అతనికి బాణం ఉంది. ఇంకో ఇద్దరికి బాణాలు ఉన్నాయా? మనకు ఆన్సర్ రాకపోతే ఏదో కన్ఫ్యూజ్ చేసేస్తాను కదా. అక్కడ చూసి చెప్పకూడదు, నన్ను చూసి చెప్పాలి. ఓ, అక్కడ చూసి చెప్పకూడదా? వాళ్ళని అసలు చూడకూడదా? చూస్తే నీకు మైండ్ ఎక్కిపోద్ది. వాళ్ళని చూస్తే నాకు మైండ్ ఎక్కిపోద్దా? ఎందుకు ఎక్కుద్ది నాకు మైండ్? ఎక్కితే ఏం చేస్తాను నేను? నాకు మైండ్ ఎక్కితే జనరల్ గా నీకు మైండ్ ఎక్కితే నువ్వేం చేస్తావు? తలకాయ కోసి పెడతా. నీకే మైండ్ ఎక్కితే నువ్వు అలా చేస్తే మరి నాకు మైండ్ ఎక్కితే నేనేం చేయాలో? ఇంట్లో ఎవరికి ఎక్కువ మైండ్ ఎక్కుద్ది? అమ్మకా, నాన్నకా, నీకా? మా మమ్మీ కోపం వస్తే కొడుతుంది. అంటే మమ్మీకే కదా మైండ్ ఎక్కేది? కాదు, మా మమ్మీకి బుర్రకి. బుర్రకితే ఏం చేస్తుంది మమ్మీ? కొడుతుంది. తలకాయ కోసి అక్కడ చూస్తే ఇదేదో ఫ్యాక్షన్ కుటుంబంలో ఉంది. అసలు స్కూల్కి ఎందుకు వెళ్ళాలి చెప్పు? ఎవరైనా స్కూల్కి ఎందుకు వెళ్ళాలి?
ఎందుకు వెళ్ళాలా చదువుకోవడానికి. మరి నా అమ్మ నాన్న ఎందుకు వెళ్ళట్లేదు స్కూల్కి? మా డాడీ హౌస్కి వెళ్తాడు, నేను స్కూల్కి వెళ్తా, మా మమ్మీ కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్కి వెళ్తుందా? అబద్ధాలు ఆడుతున్నానన్నా? నీ మాటలకి అక్కడ యాక్షన్ కి అన్ని మా డాడీ తిక్క తిక్క మాట్లాడుతున్నాడా, తిక్కగా మాట్లాడుతున్నాడా? అందుకే మా డాడీకి ఇక్కడ బుర్రెక్కింది. బుర్రెక్కింది కాదు, మీ డాడీకి అసలు ఈ బుర్ర ఎందుకు ఎక్కుతుంది? ఎన్ని బుర్రలు ఉన్నాయంటే? 1 2 3 4. ఓ బ్రహ్మదేవుడికి నన్ను ఉన్నాయండి మీకు. ఎక్కడెక్కడ ఉన్నాయి బుర్రలు నాన్నకి? ఇక్కడ ఒక బుర్ర, ఇక్కడ ఒక బుర్ర, ఇక్కడ ఒక బుర్ర. ఇక్కడ ఒక బుర్ర, ఇక్కడ ఒక బుర్ర. ఇక్కడ లేదు. ఇక్కడ లేదా? నో. ఓకే, నా నెక్స్ట్ స్టూడెంట్ ని కలుసుకుందాం అండి. దిస్ ఈజ్ అక్షయ. హాయ్ అక్షయ. సో నా టీచర్ని గుర్తుపట్టావా? ఎప్పటి నుంచి నువ్వు నా క్లాస్కి వస్తున్నావు చెప్పు? రేపటి నుంచి. రేపటి నుంచి వస్తున్నావా? అవునా? సో ఇప్పుడు వెళ్తున్న క్లాస్ మానేస్తావు మరి? వెళ్తా. మరి ఎలా వస్తావు నా స్కూల్కి? వెళ్ళొస్తా. వెళ్ళి వస్తావా? సరే. ఏబిసిడీలు ఎన్ని ఉంటాయి? జెడ్. జెడ్ టక్కని ఆన్సర్ చెప్పిందండి. జనరల్గా ఎన్ని ఉంటాయంటే నంబర్ చెప్తాం కానీ జెడ్. సూపర్ అన్న. నాకు మాత్రం స్మార్ట్ స్టూడెంట్ దొరికారు. నా క్లాస్ అదిరిపోతుంది. అసలు టీచర్స్ అంటే ఎలా ఉండాలి కొంచెం చెప్పు నాకు. శారీ కట్టుకుంటే మంచిగా ఉంటాడు. అంటే ఇప్పుడు ఇలాంటి చీర లేకపోతే కొంచెం చెంకిలు అలా కట్టుకోవాలా? చెంకిలు కట్టుకోవాలి. ఇది కొంచెం డల్గా ఉంది కదా? ఓకే, అంటే కొద్దిగా మీ మమ్మీ లాగా? ఏది మీ మమ్మీ? బ్లూ అండ్ పింక్. బ్లూ అండ్ పింక్, వాట్ ఏ కాంబినేషన్. మీ మమ్మీ ఒక టీచరే ఏంటి? టీచరా? అరే సేమ్ బెంచ్. అందరికి ఫేవరెట్ టీచరా లేకపోతే కొట్టే టీచరా? ఫేవరెట్ టీచరా? సరే, ఆ పక్కన ఎవరు? స్టూడెంటా? డాడీయా? వామ్మో, స్టూడెంట్ లాగా ఉన్నాడు ఇలాగ పట్టుకుని. టీచర్ అంటే భయమా? ఆ మమ్మీ టీచర్ అంటే? అవును కదా. మమ్మీ అసలు జనరల్ గానే డాడీలకి మమ్మీలు అంటే భయం. దానికి మమ్మీలు టీచర్ అయితే దేవుడా అన్నాను ఒకసారి. దేవుడా స్కూల్కి వెళ్తే టీచర్స్, మళ్ళీ ఇంటికి వస్తే మమ్మీ కూడా టీచరే. ఈ దేవుడు ఇంత అన్యాయం చేశాడు ఏంటి నీకు అసలు? ఎలా పనిష్మెంట్లు ఇస్తుంది చెప్పు నీకు? పడుకునేవదా? మరి డాడీకి ఎలాంటి పనిష్మెంట్స్ ఇస్తుంది? డాడీకా నిలబెడతాడు మొత్తం రాత్రి మొత్తం. ఇప్పటి వరకు ఏ భార్య ఏ భర్తకు విధించినటువంటి శిక్ష నైట్ మొత్తం నిలబెట్టొద్దంటే కూర్చొని నైట్ మొత్తం నిలబెట్టొద్దాం. మా నాన్న కాలు నొప్పి రావా? వస్తే కానీ కూర్చుంటే కట్ట తీసుకొని కొడతారు కాలు. కూర్చుంటే కట్ట తీసుకొని కొట్టుద్దా? డాడీ పర్సనాలిటీ ఏంటి? ఆ మీసం ఏంటి? ఎక్కడన్నా సింక్ అయిందండి? డాడీ ఏంటి తండ్రి పప్పరాయుడు లాగా మీసం పెంచాడు? స్టైలా? రోజు షేవింగ్కి వెళ్ళి పెంచుకుంటాడు. పెంచుకుంటున్నాడా? అలా ఎందుకు పెంచుకున్నాడంటావు? రాత్రిపూట భయపడిస్తాడు. రాత్రిపూట భయపడిస్తాడా మమ్మీని? అట్లా చేస్తే ఇంటి నుంచి బయటకు పంపిస్తాడు. ఎవరిని? డాడీని. మమ్మీ అంటే డాడీకి హడల్. నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ ఉంది. నుంచోబెట్టి ఎంత కాలు నొప్పి రాకపోతే ఆయన చూడండి కూర్చొని కూడా నొప్పుకుంటున్నారు. పర్లేదు వేసుకోండి, నేను అర్థం చేసుకోకండి. ప్లీజ్ రిలాక్స్. ఆ కాళ్ళని పైకి వేయండి. అది కొంచెం నొక్కండి ప్లీజ్. అది అబ్బా, నా ముందే కొడుతున్నారు ఏంటండి మీరు అసలు? ఇప్పుడు మన అతులేదు చెప్తాడు చూడు. అతులే ఒక్కసారి స్ట్రైట్గా చూడు. బ్లాక్ షర్ట్ వేసుకొని ఇలా పెట్టుకున్నారు మీసం. చూసావా ఆయన మీసం? ఎందుకు అలా పెట్టుకున్నాడంటావు మీసం? డాడీకి ఇక్కడ బుర్రెక్కింది. ఆయనకు కూడా బుర్రెక్కిందా? కాదు, మీ డాడీకి బుర్రెక్కింది, వీళ్ళ డాడీకి బుర్రెక్కింది, కానీ వాళ్ళ డాడీ మాత్రం మీసం పెట్టుకున్నారు. మీ డాడీ బుర్రెక్కినా పెట్టుకోలేదేంటి? మా డాడీ ఇంకా పెద్దోడు కదా, అందుకే ఒక్కటే పెట్టుకున్నాడు. ఓ, ఆయన కంటే ఈయన పెద్దోడా? మా డాడీనే పెద్దోడు. మీ డాడీనే పెద్దోడా? డాడీ చిన్నోడు. వీళ్ళ డాడీ చిన్నోడా? ఆయన ఖుషిపోతున్నాడు. ఎంత పెద్దోడు మీ డాడీ? ఇంకా పెద్ద హనుమాన్ కంటే పెద్దోడు. అన్న, మీ టీచర్ మమ్మీ భయపడాలంటే ఏం చేస్తే భయపడుద్ది? మేడం శాలరీ కట్ చేస్తే భయపడుతుంది. శాలరీ కట్ చేస్తే భయపడుద్ది, అవునా? మీ ఇంట్లో బాగా డబ్బు మనిషి ఎవర్రా? డబ్బు అంటే కొంచెం పిచ్చిలాగా.
నేను డబ్బు పిచ్చి నాకు నీకేనా? నీకు డబ్బు పిచ్చా? ఆ, మా డాడీకి? డాడీ కొంచెమే, డాడీకి వచ్చా, మమ్మీకి? కొంచెం ఎక్కువ నాకంటే. ఆహా! చిన్నప్పుడు మా డాడీ దగ్గర ₹1,00,000 ఉండేవి. నేను చిన్నప్పుడు బెడ్ పైన వండుకుంటా వేసేవాళ్ళం పైన. ఓ నిజమేనండి ఇది? సో దానికి గల కారణం ఏంటి తెలుసుకోవచ్చా? చుట్టూ డబ్బులు పరిచి పాపను పడుకోబెట్టడం. Actually, when she was born, we were lucky. We got money, lot of money. ఆహా, మొత్తం ఎంత డబ్బు ఉంటుంది టోటల్ గా లెక్క పెడితే నీ దగ్గర, డాడీ దగ్గర, మమ్మీ దగ్గర? 3 లక్షలు. 3 లక్షలా? ఓ మై గాడ్! 2 లక్షలు అయిపోయాయి, 1 లక్ష ఉంది. కాదు, ముందు చిన్నప్పుడు 3 లక్షలు ఉండేవి. పెద్దగా అయినాక నాకు బట్టలు ఇవన్నీ కొనేసరికి 2 లక్షలు అయ్యాయి. నౌ లెట్స్ మీట్ ఫేవరెట్ స్టూడెంట్ ఆదిత్య కశ్యప్. ఆయన మీ బ్రదరే కదా? డ్రెస్ కూడా సేమ్ ఉంది, ఓన్లీ కళ్ళ జోడు ఇది ఒక్కటి నీకు పెట్టేశాను అనుకో. ఒక్క నిమిషం చూద్దాం. బా సేమ్ అన్న తమ్ముడు డిట్టో కదా. ఇంతకీ ఆయన ఎవరు? మా డాడీ. డాడీయా? నేను ఇంకా అన్నయ్య అనుకున్నా. నీకు చాలా క్యూట్గా ఇవి పెట్టుకున్నావు కదా. ఎప్పుడు చేయించారు డాడీ అవి? నీకు పెట్టారు, మరి డాడీ ఎందుకు పెట్టుకోలేదు? అంతా సేమ్ ఉంది, ఇది ఒక్కటి తప్ప. ఎందుకంటావు? సల్మాన్ ఖాన్ స్టైల్ గా పెట్టుకుంటాడు. చలో లెట్స్ మీట్ వన్ మోర్ ఏంజల్, సాయి వర్షిత. హాయ్ వర్షిత, హౌ ఆర్ యు? ఐ ఎమ్ ఫ్యాన్. ఇక్కడ వజ్రాలు, ఇక్కడ వజ్రాలు, ఇక్కడ 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 టాప్ టు బాటమ్ డిజైనర్ వేర్ శారీస్ డ్రెస్సులు చూసాం, కానీ డిజైనర్ వేర్ డాల్ లాంటి ఒక గర్ల్ ని ఫస్ట్ టైం చూస్తున్నాను. నిన్ను ఎవరు ఇంత అందంగా తయారు చేసింది అసలు? మమ్మీ. చేతికి గోరింటాకు, ఇక్కడ లిప్స్టిక్, ఇక్కడ ఇది రంగు. స్కూల్ కూడా ఇలా రంగు ఉంది. నారంగి పూసుకున్నావు నువ్వు కూడా? కాదా, నా పింక్ కలర్, నాది రెడ్ కలర్. రెడ్ కలర్. మొత్తానికి ఇక్కడ మాత్రం గ్యాప్ వదలకుండా మేకప్ పూసారు. నీకు పింక్ చేశారు, ఇక్కడేదో పూసారు, ఇక్కడేదో పూసారు, ఇక్కడే. ఓ దేవుడా! ఇప్పుడు మమ్మీ వచ్చింది కదా, మమ్మీ నువ్వు ఇద్దరు తయారై వచ్చారు కదా. ఇద్దరు ఎవరు బాగున్నారు? నేనే బాగున్నా. నువ్వే బాగున్నావు. మమ్మీ బాలే. మమ్మీ బాలేదు, తాతయ్య కూడా బాలే. తాతయ్య కూడా బాలేదా? కానీ అమ్మమ్మ బాలే. నీకు నాకు కాంపిటీషన్, పోటీ ఇక్కడ. నువ్వు అందంగా ఉన్నావా, నేను అందంగా ఉన్నాను? నువ్వు బాలే, నేను బాగున్నా. సరే ఒకటి చెప్పు. కంట్రోల్ కంట్రోల్, నాకు బుర్రెక్కుతుందిరా నాన్న, బుర్రెక్కేస్తుంది. కంట్రోల్ వాను కంట్రోల్. ఓకే, అమ్మ పేరేంటి? ఉషా. ఉషియా? ఉషియా? వర్షిత బాగుందా, ఉషియా బాగుందా? వస్తా. వర్షిత. పేరులో కూడా నీ పేరు బాగుంది. నీకెవరు పేరు పెట్టారు? డాడీ మమ్మీ పెళ్లి చేసుకున్నారు. ఓ, డాడీ మమ్మీ పెళ్లి చేసుకున్నారా? నన్ను చూసావా? చూసా, మధ్యలో ఒళ్ళో కూర్చున్నా. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే నువ్వు మధ్యలో ఒళ్ళో కూర్చున్నావా? వాటి లవ్ స్టోరీ అండి, తీర్చి లవ్ స్టోరీ. మమ్మీ డాడీ పెళ్లి జరుగుతుంటే ఎవరు చాలా హ్యాపీగా ఉన్నారు, మమ్మీయా డాడీయా? నేను నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఫైనల్లీ వీళ్ళు నాకు జన్మనిచ్చిన తర్వాతైనా పెళ్లి చేసుకుంటున్నారు అనుకున్నావా? పిల్లలు పిడుగులు, టైం ఫర్ అ బ్రేక్. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. గో ఫాస్ట్, గో గో నౌ. వెల్కమ్ బ్యాక్ టు పిల్లలు పిడుగులు. ఇంత బలము, ఇంత ధైర్యము ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? కాదు, కాలికి కూడా ఇక్కడ ఉంది, చూసుకో. వామ్మో, ఏంటి ఇంత బలం ఉంది? ఉంది. ఇది కాలా లేకపోతే ఐరన్ రాడ్డా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎవరిని ఎవరిని చేసుకోవాలనుంది నీకు? ఎవరిని చేసుకున్నా అట్ట అందరిని వెతుకుతున్నాడు బాబోయ్. ఎవరిని చేసుకోవాలంటే హైదరాబాద్ లో పల్లవి ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. పల్లవి ఉండాలి. పల్లవి? ఆ పల్లవి నా ఎలా చెప్పాడు చేశాడు ఎక్స్ప్రెషన్. పల్లవి ఉండాలి. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి మ్యానరిజమ్స్ మారిపోయాయి. అసలు పెళ్లి అంటే ఏంటి, ఎందుకు చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటే ఏమవుద్ది? పెళ్లి చేసుకుంటున్నా తల మీద పాలు పోసినట్లుంటుంది. తల మీద పాలు పోసినట్టు ఉంటుందా పెళ్లి చేసుకుంటే? అంతేనండి, అగ్నిపర్వతమైన బద్దలవుతుంటుంది కదా, దాని మీద పాలు పోసినట్టు ఉంటుంది హ్యాపీగా. సో మొత్తానికి
గుర్రం ఎక్కి పెళ్లి కొడుకులా తయారై వెనకాల పల్లవి కూర్చుంటుంది అంతే కదా? ఎలా నడుపుతావు గుర్రం? చెప్పు, సౌండ్ ఇవ్వు. ఓన్లీ గుర్రమే ఉందా? ఇక్కడ ఏమైనా కత్తి గిత్తి ఏమైనా ఉందా? కత్తి ఉందా? ఎక్కడ పెట్టుకున్నావు కత్తి? ఇక్కడ ఏం చేస్తావు? ఎందుకు ఆ కత్తి నీకు? అలా గుర్రం ఎవరిని కోస్తావు? రాక్షసుల్ని. ఓహో, పెళ్లి కూతురు వెనకాల ఉంది కదండి, వెనకాల రాక్షసులు ఫాలో అవుతుంటారు. ఓకే, ఇంకా ముందుకెళ్తున్నాం అలాగే. అయ్యో, పల్లవి జారి కింద పడ్డది. వెనకాల కూర్చోబెట్టు, గుర్రం వెనకాల. పల్లవి సేఫ్ నౌ. మళ్ళీ గుర్రం ఎక్కే మనం. కమాన్, సౌండ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు పల్లవిని తీసుకుని? పల్లవిని తినేస్తాం. కింద పడిపోయింది రాక్షసి. ఓకే, మళ్ళీ వెళ్తున్నాం. జోని పల్లవిని పట్టుకోమని చెప్పు ఒకసారి గట్టిగా. ఇప్పుడు అడవిలోకి వచ్చేసాం. ఓకే, ఇప్పుడు గుర్రం దిగాలి మెల్లగా. ఓకే, అంతా చీకటి అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? రాక్షసులు వస్తారు మళ్ళీ. అప్పుడు ఏం చేస్తావు? చీకట్లో కోసేస్తావా? కోయడం మాత్రం కామన్ ఇక్కడ. సరే, ఇప్పుడు రాక్షసుని చంపేశావు. అడవిలో నువ్వు పల్లవి ఇద్దరే ఉన్నారు. ఓకే, మీ ఇద్దరే, ఇంకెవరు లేదు. పల్లవి నేను అనుకో, నాతో ఏం మాట్లాడతావు? ఎప్పుడు వస్తున్నావు స్కూల్కి? రేపటికి వస్తావా? సరే, నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఏంటి? ఎక్కడికి వెళ్దాం ఇక్కడ నుంచి? రాక్షసుని ఊరికి ఏం కోస్తానులే, ఏదైనా పండు కోసి పెట్టొచ్చు కదా. ఏం పెడతావు? మామిడి పండు పెడతావా? నాకు ఆకులేస్తుంది, తొందరగా పెట్టవా? కత్తి తీసాడు, కోసాడు. పండు పడింది. మరి పల్లవికి పెట్టు, తినిపి. కొంచెం నువ్వు తిను. నాకేమనిపిస్తుందంటే, పల్లవైనా కాకపోతిని నీ హార్స్ను ఎక్కగా. నిజంగా వీడు ఇప్పుడే ఇంత ప్రేమ చూపిస్తున్నాడు. నిజంగా పెళ్లి చేసుకుంటే ఎంత బాగా చూసుకుంటాడు. నేను తట్టుకోలేకపోతున్నాను బాబు, దేవుడా. ఇప్పుడు నీకు ఒక ఆప్షన్ ఇస్తా. పల్లెవి ఉంది, నేనున్నాను. ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నేనంటే ఇష్టం అన్నావు నువ్వా? ముందు పెళ్లి చేసుకుంటే తర్వాత దేవుడా, నన్ను కాపాడు స్వామి, నేను తట్టుకోలేకపోతున్నా ఈ షోని. సరే నాన్న, నీకు ఇంకొక ఆప్షన్. పల్లవిని చేసుకున్నాక నన్ను చేసుకోవడం కాదు. ఇప్పుడు నీకు 3 ఆప్షన్లు పెడతాను. అక్షయ ఉంది, పల్లవి ఉంది, నేనున్నాను. 1, 2, 3. ఓకే, క్వశ్చన్ అడగక ముందు అక్షయ అనేసాడు. అదేంటి, పల్లవికి అన్యాయం చేస్తున్నావు ఇక్కడ. పల్లవి నీ ఫస్ట్ లవ్ కదా. పల్లవికి వదిలేసి నువ్వు అక్షయని పెళ్లి చేసుకుంటావా? ఎందుకని? నాకు అక్షయ నచ్చింది కదా. నీకు అక్షయ నచ్చిందా? అక్షయ అనగానే కాలు మీద కాలు కూడా వచ్చేసిందండి. సరే, అక్షయ సంగతి నీకు కొంచెమే తెలుసు. వాళ్ళ మమ్మీ ఎవరో తెలుసా? టీచర్. యు నో వాట్ ఈస్ టీచర్? ఓకే, ఒకసారి చూడు వాళ్ళ ఆయన్ని. ఎవరైతే వాళ్ళ హస్బెండ్ ని రాత్రంతా నిలబెట్టి కాళ్ళ మీద కొడతారో వాళ్ళే టీచర్, తెలుసా? అక్షయం చేసుకున్నావు అంటే నిన్ను కూడా రాత్రంతా నిలబెట్టి కాళ్ళ మీద కొట్టుద్ది. అక్షయ్ వాళ్ళ మమ్మీ టీచర్. అక్షయ్ కాదంటావా? ఒకవేళ అక్షయ్ పెద్ద అయిన తర్వాత టీచర్ అయిందనుకో, నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? పెద్దగా కదా, ఎందుకు వేసుకోవాలి? చిన్న వేసుకోవచ్చు. అక్షయ పెద్ద పెరిగినాక నీ అంబిషన్ ఏంటి? ఏం అవుదాం అనుకుంటున్నావు? టీచర్. టీచర్ అతలే విన్నావా? విన్నా. ఏం విన్నావు చెప్పు. అక్షయ పెద్దగా అయినాక, నేను పెద్దగా అయినాక పెళ్లి చేసుకుంటాం. ముగ్గురు ఎవరు? ఏ ముగ్గురు? నేను అక్షయ ఇద్దరే కదా, ఇంకొకరు ఎవరు? ఇద్దరే. 1, 2. మరి పల్లవి? పల్లవినా? పల్లవి ఏమైపోద్ది, నేనేమైపోతాను? మీరిద్దరు మాయమైపోండి. నువ్వు పల్లవి మాయమైపోండి. మాయమైపోవాలి. నేను అక్షయ పెళ్లి చేసుకుంటాం.
మీరిద్దరు పెళ్లి చేసుకోవడం కోసం మేము మాయమైపోవాలా? అరే వాడు ఫిక్స్ అయ్యాడు, నీకు నచ్చాడా చెప్పు. ఆ? నచ్చలేదన్నా. రామ రామ, నువ్వు నచ్చని మనుషులు కూడా ఉంటారా? ఎందుకు నచ్చలేదు అడుగు. ఏం నచ్చలేదు నేను, ఎందుకంటే మంచిగా ఉండవు, నువ్వు మంచిగా ఉండవు. ఇంతకంటే మంచిగా ఎవడైనా ఉంటాడరా? చూడు, అసలు మామూలుగా మాట్లాడకుండా ఒక పోజ్ పెట్టి, జనరల్ గా ఓన్లీ బాబు గారి సినిమాల్లోనే ఇలాంటివి పాసిబుల్. కయ్యూడు కొత్త డ్రెస్ వేసుకొని కొత్తగా మాట్లాడుకుంటూ. సరే, నీకు అతలికి నచ్చాలంటే ఏం చేయాలి చెప్పు. మంచి ఎగ్జామ్స్ 100/100. టీచర్ బుద్ధులు పొడించుకుంటారు. ఎగ్జామ్స్ లో 100/100 రావాలి. కెన్ యూ సింగ్ ఎ సాంగ్ ఫర్ మీ మై డియర్? నారాయణ నారాయణ నక్కచెవుక నామే గురించి వచ్చారు కచ్చకెవుక నేనెందుకుంటాను కచ్చకెవుక ఎన్నాళ్ళు ఉంటుంది చెవిపెవుక. లక్ష్మీ మంచు గారు గుర్తొస్తున్నారు నాకు. అమలు, గోరింటాకు ఇంత ఎర్రగా పండింది కదా, ఎవరు పెట్టారు? మమ్మీ. మమ్మీ పెట్టిందా? మమ్మీ కూడా పెట్టుకుందా? పెట్టుకోలే, అమ్మమ్మ పిచ్చి పెట్టుకుంది, నాకు మంచి పెట్టి. ఏది అమ్మమ్మ చూపించు నీ గోరింటాకు, ఇట్లా చూపించు. అమ్మమ్మలు ఎందుకలా పిచ్చిగా పెట్టుకుని మనోరాళ్ళనేమో ఇంత ముద్దుగా తయారు చేస్తారు? చిన్న పిల్లలుగా. నువ్వు చిన్న పిల్లలు కాబట్టి మంచిగా పెట్టుకున్నావా? అమ్మమ్మ ఏమో పిచ్చిగా పెట్టుకుందా? మరి తాతయ్యకి ఇష్టమైన అమ్మమ్మ అలా పిచ్చిగా తయారవుతాయి? ఇష్టమే. ఇష్టమేనా? తాతయ్యకి అమ్మమ్మ అంటే చాలా ఇష్టమా, కొంచెం ఇష్టం? చాలా ఇష్టం. వామ్మో, తాతయ్య నీకు అంత ఇష్టం అమ్మమ్మ అంటే? మరి ఎప్పుడైనా చెప్పావా? చెప్పాడా తాతయ్య అమ్మమ్మకి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని? చెప్పలేదా? మరి ఇప్పుడు చెప్పిద్దామా? ఇంతకంటే మంచి అకేషన్ ఏముంటుంది? తాతయ్య ఒకసారి మైక్ పట్టుకో, ఒక్కసారి మీ ఆవిడ వైపు చూడండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఒకసారి చెప్పండి. లైఫ్ లో ఫస్ట్ టైం తాతయ్య చెప్పాడు. అమ్మమ్మ చూడు పెళ్లి కూతుర్లో సంబరపడుతుంది. కాకపోతే అమ్మమ్మ నీలాగా తయారవ్వమని చెప్పు. అయ్యో, పెళ్లి చేసుకుంటే అవ్వదు. పెళ్లి చేసుకుంటే ముసలు అవ్వదా? అసలు ఇంతకి పెళ్లి ఎందుకు చేసుకోవాలి? బాగుంటుందనా? ముసలు అవ్వదు. ముసలు అవ్వరు కాబట్టి అంతేనా? నువ్వు ఎప్పుడు చేసుకుంటావు మరి? నేను పెద్దగా చేసుకుంటా కావాలి. ఇంకా మేము బోల్డ్ ముద్దు ముద్దు కబుర్లు ఆడుకోవాలండి. కాకపోతే ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. పిల్లలు పిడుగులలో టైం ఫర్ బ్రేక్. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. హనుమంతుడు అంటే ఎలా ఉంటాడు? ఇలా ఉంటాడు కదా, కొండేసుకుని. ఆయన గురించి ఏమైనా చెప్పు. హనుమాన్ హనుమాన్ అన్నావు కదా, ఇది ఒకసారి పెట్టి పోజ్ చూపించు హనుమంతుడిది. జై బజరంగ్ బలికి జై. ఇక్కడేముంది? అభయహస్తం కదా. అభయహస్తము కదా. ఓహో, సరే. హనుమాన్ చాలీసా వచ్చా మనకి? నేను చెప్పు. నాకు వచ్చు. నేను చెప్పు. జై హనుమాన్ పుత్ర సాగర్ జై కపిల తిగుర కోశాగర్ రామదూత తురిత మల్లిక మంజరి పుత్ర పౌసుత రామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివాడ సుమతికే సంగి కాంచన పట్టణ విరాజ సుమేష్ కావ్యాల కొండలు కొత్తిన కేశ ఆది వజ్రనాథ విరాజ కాంతే ముజ జనేవు సాయ శంకర సుమర కేసరి నందన జయవాదప మహాజగబంధ విద్యావార గుణాచార్య రామ కజ కర్వేత ఆద్ర పౌచరిత్ర సునియోగ కేరసయ రావణ కజ శ్రీరామ రాజ సూక్ష్మ रूप धरिसी अधिकाव गण रूप धरि लंघजे राम भीम रूप धरि असो संपारी रामचंद्र के काय सवारी. పల్లవి నిజంగా అదృష్టవంతురాలు రావండి. సూపర్ రా, హాయ్ ఫైవ్. ఇప్పటికైనా అర్థమైందా? ఇలాంటి వాళ్ళు టీచర్ ఉంటే స్టూడెంట్ ఎలాంటి వాళ్ళు ఉంటారు? సూపర్ నాన్న. సరే నువ్వు గుర్రం నడుపు, నేను ఎక్కి కూర్చున్నాను, తీసుకెళ్తావు ఇంటికి. కూర్చోనా? కూర్చో, తీసుకెళ్ళు. నేను నడుపుతున్నాను కదా. సరే వెనక్కి కూర్చుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఆపేసి వచ్చేసింది. దిగాను. థ్యాంక్ యూ ఫర్ ద లిఫ్ట్. ఇంత చక్కగా ముద్దుగా మాట్లాడారు కాబట్టి నా స్టూడెంట్స్ అందరికి బోల్డ్ అని గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటుంది టీచర్. కావాలా గిఫ్ట్స్?
సూపర్గా ఉండింది, ఒక హాలిడే లాగా. మీరు ఎంజాయ్ చేశారు కదా. మరి ఇలాంటి కిడ్స్ మీ దగ్గర ఉంటే ద టీచర్ అవైట్స్, వెంటనే పంపించేయండి. మరి పంపించాలంటే చిన్న SMS పంపించండి చాలు. PPG స్పేస్ మీ పిల్లల పేర్లు స్పేస్ మీ పిల్లల ఏజ్ స్పేస్ మీ పిల్లల ఊరు టైప్ చేసి 58585కి SMS పంపించండి. త్వరలో వాళ్ళని ఇక్కడ చూస్తామని ఆశిస్తూ మా పిల్లలు పిడుగులు ఎంటైర్ టీం తరపున టీచర్స్ అందరికీ లవ్ యూ చెప్తూ బాయ్.